హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్కూల్ అటెండెన్స్ యాప్లో మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలో చెప్పబోతున్నాను. దీనికోసం మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అని చెప్పేసి ఆ ఐకాన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. చూడండి, స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనే ఐకాన్లోకి లాగిన్ అవుతున్నాను. చూడండి, ఇక్కడ ఇయర్ 24-25 అని ఉంది కదా, ఈ ఐకాన్ని క్లిక్ చేద్దాం. శాంప్ 1 అని చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. చూడండి, మీడియం చూపిస్తుంది, ఇంగ్లీష్ అని టైప్ చేస్తున్నాను. చూడండి, ఈ టీచర్ లాగిన్లో మనం 4th క్లాస్ 5th క్లాస్ని ట్యాగ్ చేసి ఉన్నాం, అందుకని 4th క్లాస్ 5th క్లాస్ మాత్రమే మనకి చూపిస్తున్నాయి. మన ఐడితో మనం ఏ క్లాసులను అయితే మనం ట్యాగ్ చేసుకున్నామో అవి మాత్రమే మనకి డిస్ప్లే అవుతాయండి. చూడండి, ఇప్పుడు నేను 4th క్లాస్ సెలెక్ట్ చేశాను. సెక్షన్ ఏ, సెలెక్ట్ స్టూడెంట్. చూడండి, 4th క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ పేర్లన్నీ మనకి డిస్ప్లే అవుతున్నాయి. చూడండి, ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసాము. స్టూడెంట్ని సెలెక్ట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ స్టూడెంట్ ఐడి, ఎగ్జామ్ టైప్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి 4 సబ్జెక్ట్స్ డిస్ప్లే అయ్యాయండి. ఫస్ట్ ఇక్కడ మ్యాథ్స్ ఉంది కదా, మ్యాథ్స్ టచ్ చేస్తున్నాను. ఇక్కడ నాట్ అటెండెడ్ అని ఉంది. క్లిక్ చేస్తే చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ రిటన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్. ఏ లాంగ్వేజ్లో అయితే పిల్లవాడు ఎగ్జామ్ రాశాడో ఆ లాంగ్వేజ్ టైప్ చేసుకోవాలి. చూడండి, టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 ఉన్నాయి కదా, మార్క్స్ ఎంట్రీ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను మార్క్స్ ఎంటర్ చేశాను. తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. మ్యాథ్స్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈవీఎస్ అటెండెడ్ అని కొడుతున్నాను. రిటర్న్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. చూడండి, మార్క్స్ ఎంటర్ చేశాను. ఈవీఎస్ కూడా సేవ్ చేస్తున్నాను. చూడండి, మ్యాథమెటిక్స్ ఈవీఎస్ మార్క్స్ ఎంటర్ చేశానండి. బ్లూ కలర్లో వచ్చాయి. ఒక పిల్లవాడిని సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క సబ్జెక్టు మనం చేసుకుంటూ వెళ్ళాలి. మ్యాథ్స్ ఈవీఎస్ అయిపోయింది. ఇప్పుడు తెలుగు చూద్దాం. అటెండెడ్ అని టైప్ చేశాను. ఇప్పుడు మార్క్స్ ఎంట్రీ చేశానండి. చూడండి, సేవ్ కొడుతున్నాను. తెలుగు కూడా అయిపోయింది. తర్వాత ఇంగ్లీషు అటెండెడ్ అని కొట్టాను. మార్క్స్ ఎంటర్. చూడండి, మార్క్స్ ఎంటర్ చేశాను, సేవ్ చేశానండి. చూడండి, మ్యాథ్స్, ఈవీఎస్, తెలుగు, ఇంగ్లీష్ 4 సబ్జెక్ట్స్ మనకి బ్లూ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. చూడండి, సబ్మిట్ సక్సెస్ఫుల్లీ. చూడండి, అలాగా ఒక పిల్లవాడిని సెలెక్ట్ చేసి 4 సబ్జెక్టులు మనం ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేయాలండి. అప్పుడు మాత్రమే ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి 4 సబ్జెక్ట్స్ మనం ఎంటర్ చేసినట్టు. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చింది, అంటే మనం ఎంటర్ చేసినటువంటి పిల్లవాడి యొక్క పేరు కంప్లీట్ అయిపోతే గ్రీన్ కలర్లో వస్తుంది. కంప్లీట్ కాని పిల్లలవి రెడ్ కలర్లోనే ఉంటాయండి. ఈ విధంగా మనం నెక్స్ట్ పిల్లవాడిని కూడా సెలెక్ట్ చేసుకొని ఈ 4 సబ్జెక్ట్స్ ఎంటర్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ చేసుకోవాలండి. ఆ విధంగా ప్రతి ఒక్క క్లాస్ని సెలెక్ట్ చేసుకొని ప్రతి పిల్లవాడికి అన్ని సబ్జెక్ట్స్ని మనం మార్కులు ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.